మీరు బిగ్ బాస్ చూస్తారా? అంటే బిగ్ బాస్ ఓపెనింగ్ లో ఒక షో ఉంటుంది, ఈవెంట్ లైక్ డాన్సెస్ ప్రోగ్రామ్స్, ఆ ఒక్కటి చూస్తాను. ఇప్పుడు మిగతాది చూద్దాము అంటే హిందీ ఆల్ లాంగ్వేజెస్ చూశాను, అన్నీ ఓకే. కాకపోతే ఏంటంటే మనది ఎప్పుడు పాడిందే పాటరా పాచిపాళ్ళ జాతర అన్నట్టుగా సినిమాలో చూపించేవి బిగ్ బాస్లో చూపిస్తున్నారు. అంతే తప్ప వేరే ఏం లేదు. గేమ్స్ అంటున్నారు, చిన్నపిల్లల కన్నా కూడా గేమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ మాత్రం అర్థం కానట్టుగా ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య ఏదో ర్యాపో డెవలప్మెంట్ కోసం కింద పడి మీద పడి అక్కడ చేసి ఇక్కడ చేసి ఏవో చేస్తున్నారు తప్ప వాళ్ళు పెట్టే గేమ్స్ ఏంటి, ఆ మీనింగ్స్ ఏంటి తెలియాలి కదా. బిగ్ బాస్ 4 నుంచి నాగార్జున సార్ వచ్చారు 7 వరకు, లాస్ట్ సీజన్ వరకు. ఇప్పుడు ఏమైందంటే కొంచెము కాన్స్టిట్యూషన్స్ చదువుకోండి ఫస్ట్ వల్ల గొడవలు జరిగాయి. ఈ సీజన్ నాగార్జున సార్ వస్తారా లేకుంటే ఇంకా ఎవరైనా గెస్ట్ అపియరెన్స్ రావచ్చా? బిగ్ బాస్ అని బతుకుల ఎక్కడ పని లేక బిగ్ బాస్ అని టైం పాస్ కు తీసిండు. ఇప్పుడు నాగార్జున వచ్చినా, చిరంజీవి వచ్చినా, బాలకృష్ణ వచ్చినా, ఇప్పుడు పెద్ద టాప్ హీరోలంతా కూడా యాంకర్లు అయిపోతున్నారు. అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు తీసుకుంటే నాగార్జున వచ్చినా ఆడ పీకేదేం లేదు, చిరంజీవి వచ్చినా చేసేదేం లేదు. కాకపోతే ఎవరు వచ్చినా కూడా ఆ కంటెంట్ని పబ్లిక్లోకి తీసుకెళ్లేటప్పుడు మైనస్ ఎంత వస్తుంది, ప్లస్ ఎంత వస్తుంది, పాజిటివ్ ఏముంది, నెగిటివ్ ఏముంది అనేది మనం చాలా క్లియర్గా చూడాలి. అది చూడట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ని ఒక దారుణమైన వ్యభిచార కూపంగా మాట్లాడాడు ఒక పొలిటికల్ లీడర్, ఒక దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది, ఎంటర్టైన్మెంట్ అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు స్టార్ హీరోలు దీనికి యాంకర్గా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? సో నాగార్జున వచ్చినా, చిరంజీవి వచ్చినా ఈ ప్రోగ్రామ్ని కాంట్రవర్సీ లేకుండా, అక్కర్లేని హైప్ చేయకుండా, గేమ్ని గేమ్గా చూసేలాగా, గేమ్ని గేమ్గా ఆడేలాగా, ఈవెంట్ని ఒక అద్భుతంగా యాక్సెప్ట్ చేసేలాగా, ప్రోగ్రామ్ని చక్కగా రిసీవ్ చేసుకునేలాగా చేస్తే చాలు. ఇప్పుడు మామూలుగా మనం లాస్ట్ ఇయర్ సీజన్ 7 నుంచి పల్లవి ప్రశాంత్ అసలు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరే, కానీ పల్లెటూరు అబ్బాయి, ఒక ఫార్మర్ అబ్బాయి వచ్చి సీజన్ 7 టైటిల్ విన్నర్ అయినాడు అన్నమాట బిగ్ బాస్. ఆ విధంగా ఇప్పుడు సీజన్ 8లో ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పోటీలు పడుతున్నారు. వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గాడిద గుడ్డేం కాదు. ఈ పల్లవి ప్రశాంత్ అనబడేవాడు, అంటే నేను విన్నది చెప్తున్నా, నేను కళ్ళతో చూడలేదు, లేకపోతే ఫోన్ తీసి చూపించేటోండి ఇదిగో విట్నెస్ అని. పల్లవి ప్రశాంత్ అనేవాడిని ఆ ఊరి వాళ్ళు హైలైట్ చేయడం కోసం ఏదో లాబింగ్ జరిగింది అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అయితే ఆత్కూరు లేదా ధనాత్కూరు అన్నట్టుగా వాడిని తీసుకొచ్చి సాధించింది ఏంటి? గొడవలు, కొట్లాటలు. ఇంతవరకు ఏ క్షణంలో ఎప్పుడూ కూడా ఏ బిగ్ బాస్ ఈవెంట్ సక్సెస్ తర్వాత ఆ రకంగా నీచ నికృష్టంగా గొడవలు జరగల. ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాలా. పల్లవి ప్రశాంత్కి ఎందుకు వచ్చింది? ఆ ఊరోడికి ఎందుకు అంత హైప్ ఇచ్చారు? వాడిని ఎందుకు అంత హైప్ తీసుకొచ్చారు? అంటే మిగతా వాళ్ళంత లంగగాళ్ళ మిగతా వాళ్ళందరికీ ఏం రాదా? ఇక్కడ విషయం ఏంటంటే ట్రూలీ స్పీకింగ్, చాలా వరకు ఆ రోజు వచ్చిన కాంట్రవర్సీల్లో పల్లవి ప్రశాంత్ కావాలని ఇది ఏదో సంథింగ్ జరిగింది, ఆ ఊరిని హైలైట్ చేయడం కోసం, వాడిని హైలైట్ చేయడం కోసం ఏదో లాలూచి పడ్డారు అన్నారు. నేను చూడలేదు కాబట్టి విట్నెస్ ఇవ్వట్లా, చూసుంటే విట్నెస్ తీసుకొచ్చి మీ ముందు పెట్టేవాడిని. ఇప్పుడు ఫేమస్ అయ్యారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఆర్ఏ మహమ్మద్ ఛానల్ రమణ గారు, ఇప్పుడు ఆర్ఎన్ అజయ్ గారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇలాంటి. ఇప్పుడు మమత ట్రెండింగ్ అవుతుంది, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నారు అనమాట. వీళ్ళల్లో మీకు తెలిసిన వాళ్ళు? ఇప్పుడు నువ్వు చెప్పే కాంటెస్ట్లో నాకు ఒక్కడు కూడా తెలియదు. ఎందుకు అంటే మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్ కానీ, తర్వాత చూపించినటువంటి కంటిన్యూటీ కమ్యూనికేషన్స్ కానీ ఏవీ లేవు. అది వీడి మీద పడిందా, వీడు దాని మీద పడ్డాడా, అది పైన పట్టుకున్నాడా, వీడి కింద పట్టుకున్నాడా, దీని అమ్మ గడుపు గాలిపోని ఏదైనా ఉందా అందులో? ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ఫేమస్ అవ్వడం కోసం ఇప్పగలిగే వాళ్ళు ఇప్పేస్తారు, కట్టుకునేవాళ్ళు కట్టుకుంటారు, చూసేవాళ్ళు చూస్తారు, ముద్దెట్టుకునే వాళ్ళు ముద్దెట్టుకుంటారు. ఎవడైనా ఒకటే కదా. కాకపోతే ఈసారి ఉన్న కంటెస్ట్లో ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు, ఎంతమంది పర్ఫెక్ట్ టీం ఉన్నారు, ఎంతమంది కరెక్ట్గా వస్తున్నారు? యూట్యూబ్లో హిట్ అయిన వాళ్ళని కాదు తీసుకొచ్చి బిగ్ బాస్ రూమ్లో కూర్చోబెట్టాల్సింది. యూట్యూబ్లో మంచిగా హిట్ అయిన వాళ్ళని, ఒక కాజ్ కోసం బయటకు వచ్చిన వాళ్ళని,
వాళ్ళని తీసుకురావాలి. ఒక బీటెక్ స్టూడెంట్ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఒక అద్భుతాన్ని సృష్టించాడు. వాడిని ఎందుకు తీసుకురారు? 36, 42, 46 ఈ సైజులో ఉన్నవాళ్ళు ఎందుకు మనకి? ఏమన్నా అవసరమా? లేదు కదా. ఒక అమ్మాయి కష్టపడి తన తండ్రి పానీపూరి బండి దాని మీద సంపాదిస్తాడు. ఆ అమ్మాయి కష్టపడి ఒక అద్భుతాన్ని సృష్టించింది. రీసెంట్గా ఈటీవీ యువలో చూపించారు. ఆ అమ్మాయిని తీసుకురావచ్చుగా. బిగ్ బాస్లో అన్నీ ఉండాలి. వాళ్ళ వల్ల పబ్లిక్లో ఏదో ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలి, మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన రావాలి. ఆ బిగ్ బాస్లో మనం కూడా పోతే బాగుండు, మస్తు ఎంజాయ్మెంట్ ఉంది, మస్తు ఖుషి ఉంది. అవసరంలే మన దగ్గర మాదాపూర్ గచ్చిబౌలి పోతే కూడా మస్తు ఖుషి ఉంటుంది. దానికోసం బిగ్ బాస్ ఎందుకు? నేను మీ ద్వారా తెలియజేసేది అదే. బిగ్ బాస్లో చూసి ఏమీ ఇదవ్వకండి. అన్నీ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. బట్ బిగ్ బాస్ ఆ భాష అవడం నాకు తెలియదు. ఆ బిగ్ బాస్కే చెప్తున్నా, పబ్లిక్లో యూత్లో ఎవరైతే ఒక అద్భుతాన్ని సృష్టించారో, ఒక ఐడెంటిటీని క్రియేట్ చేశారో, ఒక మామూలు మనిషి మేబీ +2 కూడా చదివాడో లేదో, ఫోన్లో అతి తక్కువ టైంలో ఒక యాప్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఎలా అది కనిపెట్టాడు. వాడిని తీసుకురండి. ఒక అమ్మాయి అతి తక్కువ టైంలో సివిల్స్లో స్టాప్ సాధించింది, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురండి. అబ్బే తెచ్చి మనం అవి తీసుకురాం. తొడల పైకి వేసుకునే వాళ్ళని, భుజాల కిందకి పెట్టుకునే వాళ్ళని తీసుకొస్తాం. ఎందుకు పనికిరాని కాంట్రవర్సీలు వచ్చిన కుర్రాళ్ళని తీసుకొస్తాం. డబ్బులు గాల్లో విసిరేసిన వాడిని TV9లో అదే పనిగా చూపిస్తున్నారు. అదే చూపించాల్సింది కాదు కదా. ఒక చెడుని ఎక్కువసేపు చూపిస్తున్నారు, మంచిని మాత్రం చాలా తక్కువసేపు చూపిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకు? ఒక చెడు న్యూస్ అది చెడ్డదే. అరే దీనమ్మ గడుపు గాలిపోను ఒక అమ్మాయికి అత్యాచారం జరిగితే గడచిన 7 రోజులుగా టీవీలో ఛానల్లో అదే పన. ఇక ఆ అమ్మాయి కుటుంబానికి ఇక మీనింగ్ ఉండదా? కాబట్టి బిగ్ బాస్లో ఎవరినన్నా తీసుకొస్తే సొసైటీకి ఉపయోగపడే వాళ్ళు కావాలి. సొసైటీలో అది చూసి రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కావాలి. తద్వారా మరింత నాలెడ్జ్ని గెయిన్ చేసేవాళ్ళు కావాలి. అంతేగాని అదేదో ఆ రకంగా ఇదేదో మీరు అందరూ టొయ్ అని మీరు ఎలాగో వేయక్కర్లేదు. కాబట్టి నేనే చెప్తున్నా, పనికి మాలినవి కాకుండా పనికి వచ్చే వాటిని మీడియా ద్వారా ఎంత తొందరగా అందరికీ అందించచ్చో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ యూట్యూబ్ డిజిటల్ ఛానల్స్ పోయి యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. రేపు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎన్నాళ్ళు ఉంటాయి అది కూడా తెలియదు. కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఈ ఛానల్స్ ద్వారా, మీ ఛానల్స్ ద్వారా నేను చెప్పేది ఒకటే, సొసైటీకి ఉపయోగపడే వాటిని సొసైటీలోకి తీసుకురండి. సొసైటీలో నుంచి తీసుకుని వెళ్ళి 4 గోడల మధ్యలో పెట్టి చేసే లంగా వ్యాపారాలన్నీ సొసైటీలోకి వదిలి ఆహా ఓహో అనే విధంగా మాత్రం చెయ్యకండి. దిస్ ఇస్ వాట్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ అయితే గేమ్లా చూడండి, ఒక ఈవెంట్ అయితే ఈవెంట్లా చేయండి, ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా చేయండి. కాంట్రవర్సీలు, కొట్లాటలు, గొడవలు, రాళ్ళు, రప్పలు, పోలీసులు, కేసులు ఏంటి? ఇది బిగ్ బాస్ షోనా? సో లెట్ us స్టాప్ ఇట్ ఎవ్రీథింగ్ నాన్ సెన్స్ విచ్ ఈస్ మ్యాక్సిమం పాసిబుల్. దట్స్ ఇట్. నేనైతే ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎవరో తెలియదు, మీ ఛానల్ ఏంటో నాకు తెలియదు, కానీ మీరు అడిగారు. బట్ నేను మీ ఛానల్ ద్వారా చెబుతున్నది కనీసం కొంతమంది అన్నా చూస్తే, తర్వాత వాళ్ళు ఆలోచిస్తే ఈ షో చూడాలో లేదో వాళ్ళు ఆలోచించుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నా. కామెంట్స్ చెయ్యాలో లేదో ఆలోచించుకుంటారు. ఇది నా యొక్క అభిప్రాయాన్ని చూసినటువంటి వాళ్ళలో ఏ ఇద్దరన్నా సరే ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి, ఒక పబ్లిక్లో ఒక పేరు సంపాదించుకోవడానికి నేను చెప్పిన వాళ్ళని ఎవరా అని వాళ్ళు వెతుకుతారు. ఎవరా అమ్మాయి? పానీపూరి బండి నడుపుతున్న ఆ పాప ఎవరు? ఈటీవీ యువలో ఆ అమ్మాయి ప్రోగ్రామ్ ఏంటో చూస్తారుగా. ఆ అబ్బాయిని మొబైల్ మీ ఛానల్ ద్వారా వాళ్ళు చూసి అది ఎంక్వైరీ చేస్తారు. అంటే మీ ద్వారా నేను ఒక మంచి పని చేశానని ఫీల్ అవుతున్నా. బిగ్ బాస్ సంగతేమో కానీ మీ ద్వారా ఒకళ్ళిద్దరి కన్నా ఇది యూజ్ అయితే మాత్రం ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ ఎ డాక్టర్ రాఘవ్ శర్మ. ఇంకొకటి సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో, హీరోలు కొత్త వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు వచ్చి ఎవడా హీరో ఇవాళ ఉన్నాడు రేపు ఉన్నట్లా, రేపు ఉన్నాడు ఎల్లు ఉన్నట్లా. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద తలకాయల ఫ్యామిలీలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ ముని మనవాళ్ళు వస్తారు తప్ప కొత్తగా వచ్చే వాళ్ళని రానివ్వరు. తొక్కి పడేస్తారు. కొత్తగా వచ్చే వాళ్ళని రానివ్వరు. వచ్చారు అంటే వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు, లేదా వాళ్ళ నాన్న డిస్ట్రిబ్యూటరు, లేదా వాళ్ళ నాన్న ఇంకొకటి, అంతే తప్ప ఇంకోటి కాదు. తెలుగులో లేరా? ఎవరు లేడా? అంత దిక్కుమాలతనంగా ఉన్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఆర్టిస్టులే లేరా? యాక్టర్లే లేరా? హీరోలే లేరా? ఎందుకు ఏదో రొయ్యలు ఇక్కడి నుంచి సింగపూర్కి, దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసినట్టు అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవడం? ఇక్కడ లేరా? ఐ రైట్ ఆర్ నాట్? సో
ఈ వచ్చేటటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు ఏదో ఇప్పుడు దురద పుట్టిందా జాలిం రోషన్ రాసుకుంటా తగ్గిపోతుంది అంతే. సినిమా అనేది ఒంటి మీద వచ్చే ఒక కురుపు లాంటిది. ఆ కురుపు తగ్గి అది మచ్చ పడేదాకా, ఆ కోరిక తీరేదాకా వాడు అందులోంచి రాడు. అది తీరిన తర్వాత వాడు బయటకు వస్తాడు. హిట్ అయ్యాడా అదృష్టం, హిట్ అవ్వలేదా దురదృష్టం. కానీ పెద్ద తలకాయల ఫ్యామిలీలు తప్ప ఏ ఫ్యామిలీ ఇందులో నిలబడలేదు, నిలబడదు. వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవరాళ్ళే ఉంటారు తప్ప కొత్తగా వచ్చే ఏ బ్లడ్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్లో ఉన్నట్టుగా ఉంటుంది తప్ప పబ్లిక్లోకి మాత్రం రావడం చాలా కష్టం. ఇది మటుకు నిజం సార్.